హనీని ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటాం కదా, కానీ ఇది మా పెద్ద ఫ్రిడ్జ్. ఇది ఫ్రిడ్జ్ లాంటిదే కానీ ఫ్రిడ్జ్ కాదు. నార్మల్గా మనము హనీని స్టోర్ చేసినప్పుడు మన రూమ్ టెంపరేచర్ మార్నింగ్ ఒక తీరుగా, ఆఫ్టర్నూన్ ఒక తీరుగా, అండ్ సమ్మర్లో ఒక తీరుగా, వింటర్లో ఒక తీరుగా అట్లా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రూమ్లో, అంటే ఇది మా హనీ స్టోరేజ్ రూమ్ అనమాట, ఈ రూమ్లో మనం స్టోర్ చేస్తాము. దీనివల్ల మన హనీ అనేది హైజీన్గా ఉంటుంది అండ్ ఇయర్ మొత్తం కూడా ఒకటే రకంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ ఏంటి అంటే మేము ప్రతి బ్యాచ్కి ఒక క్యూఆర్ కోడ్ అనేది సెట్ చేసుకుంటాము. సో ఇది స్కాన్ చేయంగానే మాకు వెబ్సైట్లోకి లింక్ అయిపోతుంది. అంటే ఈ హనీని మేము ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసినాము, దీన్ని ఎక్కడ సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాము, ఎన్ని కేజెస్ వచ్చింది అని చెప్పేసి బ్యాచెస్ వైజ్ మనం క్యూఆర్ కోడ్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో దాని ప్రకారమే మనము దీన్ని ప్రాసెసింగ్ కానివ్వండి, లేకపోతే ప్యాకింగ్, టెస్టింగ్, ఇవన్నీ కూడా మనము ఈ బ్యాచ్ వైజ్ మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ బేస్ చేసుకొని మేము టెస్టింగ్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ స్టోర్ అయిన హనీని మొత్తం కూడా ప్యాకింగ్ అయ్యే ముందు ఖచ్చితంగా మేము టెస్టింగ్ అనేది పంపిస్తాము. ఆ టెస్టింగ్లో మీకు ఏ పారామీటర్స్ మేము టెస్ట్ చేస్తాము, ఎన్ని రకాల టెస్టింగ్స్ ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో టెస్టింగ్స్ చెప్తా అన్నా అని చెప్పేసి అప్పటి వరకు హనీ ఆర్డర్ చేసుకోకుండా ఉంటారా? మీరు ఏం టెన్షన్ పడకండి, అన్ని టెస్ట్లు అయినాకనే ప్యాకింగ్ అవుతుంది. హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోండి, మా హనీని ఎంజాయ్ చేయండి.